జ్యువెలర్స్ లో గ్రాటిట్యూడ్ సేల్ ఫ్లాట్ 50% ఆఫ్ ఆన్ వాల్యూ యాడెడ్ ఆఫర్ అన్ని బ్రాంచెస్ కి వర్తిస్తుంది. ఓకే. పెళ్ళి లవ్ మ్యారేజా? లవ్ మ్యారేజ్. ఎన్ని ఇయర్స్ లవ్? 8 years. ఎలా పరిచయం బెంగళూరులో మా చెల్లి వాళ్ళ ఫ్రెండ్ ద్వారా. సో పరిచయం అయిన తర్వాత ఓకే అనుకున్నా. బిగ్ బాస్ నుంచి రాగానే ఇంట్లో వాళ్ళు పెళ్లి సంబంధాలు వస్తున్నాయి, పెళ్లి చేసేసుకో అన్నారు. సరే మీరేం చూడొద్దు నేనే చూసుకున్నా ఒక అమ్మాయిని అని చెప్పి చూపించిన. సరే ఓకే వాళ్ళు తెలుసా అంటే లేదు అని చెప్పేసి వాళ్ళ ఇంట్లో చెప్పినాం. సరే వాళ్ళు ఓకే అన్నారు, మా వాళ్ళు ఓకే అన్నారు. ఓకే అయిన తర్వాత ఇద్దరు మాట్లాడుకొని పెళ్లి చేసేసినారు. అంతే పెద్ద రచ్చలు గిచ్చలు ఏం లేవు. కాదు లవ్ స్టోరీ ఇప్పుడు ఫన్ బకెట్ టైంలోనా? ఫన్ బకెట్ కాదు, 2017లో ఫస్ట్ అమ్మాయిని చూసాను నేను. ఎక్కడ? బెంగళూరు ఎందుకు వెళ్ళావు అసలు? మా చెల్లెలు అక్కడ జాబ్ చేసేది. నువ్వెందుకు వెళ్ళు? మా ఫ్రెండ్స్ అంతా అక్కడే కదా ఉండేది. బెంగళూరు నాతో పాటు చదువుకున్న వాళ్ళందరూ బెంగళూరులోనే సెటిల్ అయింది. సెటిల్ అయింది అక్కడ. పార్టీల కోసం వెళ్ళేవాడివి అంతే. ఇక్కడ తిరిగేవాడిని కాదు, బెంగళూరులోని బ్రూవరీలు పబ్బులు అన్ని తిరిగేవాడిని బాగా. హైదరాబాద్ లో ఏం తెలియదు? హైదరాబాద్ లో ఏంటి అడ్రస్లు కూడా తెలుసు నాకు. హైదరాబాద్ లో ఏ ఒక్కడ ఉంటాయి పబ్బులు ఇప్పటికి కొన్ని తెలుసు. ఏది మనం పార్టీలకు ఎప్పుడైనా కలుస్తాం కదా, ఓకే పలానా పప్పు అంటే ఓకే. బర్త్డే పార్టీలకు వెళ్తున్నప్పుడు అంతే. పార్టీలు రోజు పార్టీలకు వెళ్తాం, బర్త్డేలకు వెళ్తున్నప్పుడు మనం. సో అట్లా పరిచయం అంతే. అచ్చా. ఇంట్లో వాళ్ళు ఎప్పుడైతే పెళ్ళి అన్నారో సరే మీరు చూడొద్దు నేనే చూసుకున్నా అని చెప్పిన. ఆ అమ్మాయి కూడా వాళ్ళ ఇంట్లో చెప్పింది. నువ్వు ప్రపోజ్ చేసావా? ప్రపోజ్ చేసింది నేనే చేసాను. నువ్వే చేసావా? ఓకే. మనం ప్రపోజ్ చేసేంత ముఖం ఏముంది? సెలబ్రిటీ కదా, ఏముంది సెలబ్రిటీ అయితే. నేను అడగడమే డైరెక్ట్ పెళ్ళి అన్నా. అప్పటికి ఆ అమ్మాయి చదువుకునేది. ఇట్లా నువ్వంటే ఇష్టము, సో మైండ్లో ఒకటి పెట్టుకొని నేనైతే మాట్లాడలేను, పెళ్లి చేసుకోవాలని మా ఇంట్లో నన్ను ఎప్పుడైతే పెళ్లి చేసుకుంటారో అప్పుడు నీ ముఖం చూపిస్తాను, నువ్వు ఓకే అంటే ఓకే. ఆ అమ్మాయి మీ గురించి తెలియదు కదండి అని. సరే ఓకే మామూలుగానే ఉందాము అనింది. సరే ఓకే మామూలుగానే ఉందాం, మీకు నచ్చినప్పుడు చెప్పండి అన్న. నేను చెప్పిన ఒక 2 ఏళ్ల తర్వాత చెప్పింది నాకు. 2 సంవత్సరాల తర్వాత చెప్పింది నాకు కూడా ఓకే అని. లవ్వానికి మనం వెనకలబడి వెంటబడి ఎన్ని ఏం చేయాలి, మామూలుగానే ఉన్నా. డైరెక్ట్ ఏదైనా మాట్లాడేస్తావు కదా, దానివల్ల ఏం ఉపయోగం? ఇబ్బంది రాలేదా ఇప్పుడు ఇండస్ట్రీలో? వచ్చింది చాలాసార్లు. కొన్ని సినిమాలు ఒప్పుకుంటాం, కథ చెప్తారు, సూపర్ ఉంటుంది కథ. ఎలా ఉంది ప్రొడ్యూసర్ పిలిచి అడుగుతాడు, ఎలా చెప్పారు డైరెక్టర్ కథ, చాలా బాగా చెప్పారు సార్, ఆయన చెప్పినట్లు తీస్తే బాగా వస్తుంది అవుట్పుట్ అని చెప్తా. సరే ఓకే షూటింగ్కి వెళ్తాం. ఇది చిన్న డైరెక్టర్లు కాదు, పెద్ద డైరెక్టర్లతో కూడా ఇది నాకు. షూటింగ్కి వెళ్ళిన ఒక వారం రోజుల తర్వాత నేను ఎందుకో కొంచెం డల్లుగా ఉంటా. ఎందుకు డల్లుగా ఉన్నావు అంటారు. అనగానే ఎందుకో అన్నా నాకు తేడా కొడుతుంది, ఇది ఇన్ని రోజుల నుంచి షూటింగ్ చేసి ఏ సీన్ కూడా నాకు ఇంట్రెస్ట్ అనిపించట్లేదు. ఇది నేను షూటింగ్కి వెళ్ళగానే ఏం చేస్తా అంటే వెళ్ళగానే అసిస్టెంట్ డైరెక్టర్ దగ్గర ఈరోజు ఏమేమి సీన్లు, నేను లేని సీన్లు కూడా ఇప్పించుకొని చదువుతా. ఈవినింగ్ 4-5 అయ్యేసరికి ఆన్లైన్ ఎడిటర్ దగ్గర కూర్చొని మొత్తం చూస్తా, ఏం రాసినారు వీళ్ళు, ఏం వచ్చింది అవుట్పుట్ అనేసి. నాకు అక్కడ ఏదో తేడా కొట్టిందంటే చెప్పేస్తా, ఏదో తేడా కొడుతుంది నాకు ఈ సినిమా అంటే, ఏం మాట్లాడతావు నువ్వు, అందరు బాగుందంటారు నువ్వు బాగాలేదంట, ఏమో నాకు అనిపించింది. ఇలా హట్ అయ్యి కొంతమంది డైరెక్టర్లు నాతో రెండోసారి ఫోన్ చేయరు నాకు. ఆ సినిమాలు అటర్ ఫ్లాప్ కూడా అయినాయి. నేను చెప్పిన ప్రతి సినిమా అటర్ ఫ్లాప్ అయింది. నేను ఇంకోటి ఏదంటే సింపుల్, ఇదేది భాగ్యనగరంలో గమ్మత్తు, ఆ మూవీ ఫోన్ చేశారు ఇట్లా చిత్రం సీన్ అన్న, అరే మొత్తం అందరు కమెడియన్లు కలిసి చేస్తున్నారా, నువ్వు కూడా ఉంటే బాగుంటుంది అంటే, అన్న హ్యాపీ అన్న మీ అందరితో కలిపి నేను ఒక వారం రోజులు షూటింగ్లో ఉన్నా అంటే హ్యాపీ కదా అని చెప్పి ఒప్పుకున్నా. పోయినా చెప్పారు ఇట్లా, ఇది డబ్బులు ఏమి ఇవ్వరా అయిపోయినాకే ఇస్తాం అందరూ. సరే ఓకే అన్న. వెళ్తే మొత్తం ఇండస్ట్రీలో ఉండే కమెడియన్లు అందరూ ఉన్నారు మ్యాక్సిమం. అందరితో కూర్చొని మధ్యాహ్నం అందరం పెద్ద టేబుల్ వేసుకొని తినేవాళ్ళం, అంతా బాగుండింది. అంతా అయిపోయింది. రామానాయుడులో ప్రీమియర్ వేసారు. ప్రీమియర్ వేసిన తర్వాత చూసినా ఓకే సినిమా అయిపోయింది. నేను పక్కన నిలబడుకున్నా. శ్రీనివాస్ రెడ్డి అని వచ్చాడు, ఎలా ఉంది అని అందరిని అడుగుతాడు ఒక్కొక్కడిని. అన్న అదిరిపోయిందన్న, అసలు ఎవడు గోల వాడితే తర్వాత మంది అన్న అదే అన్న ఇదని అందరు నా దగ్గరికి వచ్చాడు, ఎలా ఉందిరా అని. ఏమన్నా కమెడీలు అందరూ ఉన్నారు, కామెడీ సీన్లు ఉన్నాయి కానీ నాకు నవ్వు రాలేదు ఆడే కానీ, ఒక 2 సీన్లు తప్ప. ఏమో నా సెన్స్ ఆఫ్ హ్యూమర్ దొబ్బిందేమో తెలియదు నాకు కూడా. మేబీ అంటే నాకు నచ్చని సినిమాలు కూడా జనాలకు చాలా మంది హిట్ అయినాయి. ఇప్పుడు గీతా గోవిందంలో థియేటర్లో కూర్చుంటే అందరు నవ్వుతారు, నాకు నవ్వు రాలే. తర్వాత ఇదేది జాతిరత్నాలు కూడా థియేటర్ అంతా ఎగిరెగిరి నవ్వుతుంది, నాకు నేను అందరు నవ్వుతాను, నాకు నవ్వు రావట్లే, నాకు సెన్స్ ఆఫ్ హ్యూమర్ దొబ్బింది, చిప్పు దొబ్బింది అలా అనేసి 2 సార్లు నవ్వు వచ్చింది సినిమా మొత్తంలో అని చెప్పి. ఇట్లన్నా ఏమో నా జడ్జిమెంట్ తప్పైండొచ్చు, నా ఒపీనియన్ ఇది అన్న. సరే ఓకే ఆయన వెళ్ళగానే వీళ్ళందరూ బుద్ధి ఉందిలే నీకు, ఆయన అంత కష్టపడి సినిమా తీసి నువ్వు అట్లా అంటావా అంటే, నా ఒపీనియన్ అడిగాడు, ఒపీనియన్ చెప్పిన తప్పేముంది.
కొద్ది రోజుల తర్వాత వేరే షూట్లో ఆయన కలిసి నువ్వు చెప్పింది జరిగిందిరా, ఏదో మిస్ అయింది సినిమాలో, సరే ఈసారి ఏదైనా స్క్రిప్ట్ అనుకున్నప్పుడు నేను పిలుస్తాలే అంటే, నేను చెప్పింది పాజిటివ్గా తీసుకునే వాళ్ళు ఉన్నారు, నెగిటివ్గా తీసుకునే వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు కొన్ని చిన్న సినిమాలు జరుగుతాయి, జరిగిన తర్వాత ఇప్పుడు నాలో ఇన్బిల్ట్గా డైరెక్టర్ రైటర్ ఉన్నాడు కాబట్టి ప్రొడ్యూసర్లు ఏం చేస్తారంటే ఒక వారం రోజుల తర్వాత షెడ్యూల్ అయిపోగానే నన్ను పిలిచి, ఏం మహేష్ ఏంది చెప్పు ఏంటి అంటే, నేను లేదండి సెట్లో కొన్ని మార్పులు చేయాలి, ఈ డిపార్ట్మెంట్ బాగాలేదు, ఇది బాగాలేదు, ఇది కొంచెం ఇలా చేయాలని చెప్తా. ఇది డైరెక్టర్లు హట్ అయిపోయి వానికి ఏం పని ఇవన్నీ చెప్పడానికి అది ఇది అని చెప్పేసి పిలవడం మానేస్తారు. అవి కూడా జరిగినాయి కొన్ని. అట్లా నాకేంటంటే నా కళ్ళ ముందర ఒకటి ఉన్న సంక్రాంతి పోతా అంటే, అరే ఇప్పుడు అయిపోయిన తర్వాత మనం మాట్లాడే బదులు ఏదో జరిగేటప్పుడే చెప్తే కరెక్షన్ చేసుకుంటారు కదా అని మనం అనుకుంటాం. అట్లా ఇప్పుడు అంతేందుకు బిగ్ బాస్ ఓటీటీ కూడా మనం మాట్లాడుకున్నాం లోపల కూర్చొని, ఏంది ఇది ఏదో ఒక్క స్పాన్సర్ కూడా రాలేదు, మనిద్దరే మాట్లాడేది, మనిద్దరమే ఏంది స్పాన్సర్ రాలేదు, ఒక ప్రమోషన్ రాలేదు, ఏంటిది మనం అనుకున్నాం. మినిమం అనిపిస్తుంది కదా, అరే మనకు ఇంత కష్టపడి చేస్తున్నాము కానీ ఏదో తేడా కొడుతుందే లోపల మాట్లాడుకుంటాను. అందుకు నేర్చుకోవాలి, ఏది ఏ చెత్త ప్రోడక్ట్ అయినా కానీ సూపర్ అని చెప్పేది నేర్చుకోవాలి కొంచెం. కొన్నిసార్లు అబద్ధం చెప్పడం వల్ల మనం ఎదుగుతామంటే నేర్చుకోవాలి అవి మెల్లమెల్లగా. కాదు, ఇండస్ట్రీలో మనకు మనం చూపించుకోవాలి, అవును, అదొకటి ఇంపార్టెంట్ అంటారు. అవును, నువ్వు చాలా ఫ్రీగా మామూలుగా ఎలా ఉంటావు, దానివల్ల ఏమైనా ఇబ్బంది ఉందా? ఏం లేదు దానివల్ల ఏం లేదు. నీకు ఎందుకు చూపించుకోవాలనుకుంటారు మామూలుగా? మర్యాద కోసం అంతే. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు సింపుల్గా చెప్పాలంటే, నీకు ఒక మూవీ సెట్కి నేను చెప్తా సింపుల్, నేను కారు కొనలేదు అప్పుడు, ఎందుకంటే నాకు ఏమో కారు అవసరం ఏముందిలే, దగ్గర అయితే బైక్లో పోదాము, కొంచెం దూరం అయితే కనుక కంపెనీ కార్ వస్తుంది కదా అనుకునేవాడిని. ఒక సినిమా ఒప్పుకున్నాం, ఆయన ఏంటంటే ఎన్ఆర్ఐ, అమెరికాలో బాగా మంచి గవర్నమెంట్ పోస్ట్ అమెరికాలో. తర్వాత ఆయన కొడుకుని హీరోగా లాంచ్ చేస్తాడు. సరే ఓకే అంతా మాట్లాడుకుని దాంట్లో ఫ్రెండ్గా యాక్టర్ నన్ను ధనరాజ్ అన్న అనుకున్నారు. ఫస్ట్ రోజు కృష్ణానగర్కి ఒక కార్ వచ్చింది నా రూమ్ దగ్గరికి, కొత్త ఇన్నోవా. డోర్ దిగానే హీరో వాళ్ళ నాన్న, ప్రొడ్యూసరు, డైరెక్టరు, రైటరు, కో డైరెక్టరు, ఓ వావ్ అనుకొని నేను కూడా ఎక్కిన. రెండో రోజు ఒక కార్ వచ్చింది, వేరే కారు. తీగానే కొందరు సీనియర్ ఆర్టిస్టులు. సరే ఓకే కూర్చున్నా, హాయ్ అండి. మూడో రోజు ఇంకొక కార్ వచ్చింది, ఏసీ పని చేయట్లే, కిటికీలు లేవు. నాది కాదు, ఇంకా కొనలేదు, అదే నేను ఎక్కడానికి వచ్చింది. అంటే ఫస్ట్ రోజు ఇన్నోవా పంపించారు, రెండో రోజు ఒక మీడియం కార్ పంపించారు కాలేజ్, మూడో రోజు పంపించిన కారులో ఏమీ లేదు. ఎక్కితే ఫోకస్ పుల్లర్లు, ఈ కెమెరా అసిస్టెంట్లు, లైట్ మెన్లు, ఇది నాకు అర్థం కాదు అని చెప్పి వెళ్ళి కొడేటర్ని అడిగిన, అన్న ఏందన్నా ఫస్ట్ రోజు ఆ కార్ వచ్చింది, రెండో రోజు ఇది, మూడో రోజు ఇది అంటే, అరే ఫస్ట్ రోజు ప్రొడ్యూసర్ని హీరోని ఆ కృష్ణానగర్ తుప్పల్లో తిప్పితే ఏం బాగుంటుందిరా, నువ్వు అక్కడ ఉన్నావు అని తెలియదు, ఏదో లొకేషన్ పంపించినావు వచ్చేసినాం ఇంకా మేము. రెండో రోజు వచ్చేసి సీనియర్ ఆర్టిస్టులు పెట్టాము, వీళ్ళందరూ కృష్ణానగర్లో కష్టపడి ఎదిగి చుట్టుపక్కల ఏరియాలో సెటిల్ అయిన వాళ్ళు, వీళ్ళందరినీ కూర్చోబెట్టి మళ్ళీ అదే కృష్ణానగర్ సందుల్లో తిప్పితే వీళ్ళు గిల్టీగా ఫీల్ అవుతారు. సరే మూడో రోజు వచ్చింది కదా ఈ కార్ ఏంది అని, వాళ్ళు ఫోకస్ పుల్లర్లు, కెమెరా అసిస్టెంట్, నీ పక్క ఫ్లాట్లోనే ఉంటారంట వాళ్ళు, ఎలాగో ఆ కార్ వస్తుంది కదా నీకు ఇచ్చిన. ఎందుకన్నా ఇంత అవమానము అంటే, కారు కొనరా దరిద్రుడా అని చెప్పి ఆయన చెప్పాడు. అదేంటంటే ఇండస్ట్రీలో కారు, ఇప్పుడు ఈ వాచ్ ఉంది మంచి కాస్ట్లీ వాచ్, టీషర్ట్ ఉంది, ఇది జూనియర్ ఎన్టీఆర్ వేసుకున్నాడు బ్రాండ్ బ్లూ ఆరెంజ్, ఆ టీషర్ట్, ఇవన్నీ ఎందుకు అంటే కనుక ఇక్కడ ఈ బట్టి మర్యాద ఇస్తారు. ఇంకొకటి ఏంటంటే, అంటే టాలెంట్ బట్టి మర్యాద ఇస్తారు, అది పక్కన పెట్టండి. ఇంకొకటి ఏంటంటే, మన ఇండస్ట్రీలో మనం కొట్టుకునే స్ప్రే ఉంటుంది కదా, పర్ఫ్యూమ్ బట్టి కూడా రెస్పెక్ట్ వస్తుంది. ఒకసారి నేను మా ఫ్రెండ్ నేను పర్ఫ్యూమ్ కొట్టుకున్నా, వాడు పర్ఫ్యూమ్ లేదురా అంటే, సరే నాదే కొట్టుకో అన్నాడు. వెళ్ళగానే ఒక ఆయన ఇద్దరికి షేక్ హ్యాండ్ ఇచ్చి, ఏంది ఇద్దరు ఒక పర్ఫ్యూమ్ కొట్టుకున్నారు లేవా పర్ఫ్యూమ్లో అన్నాడు. ఇప్పుడు ఈ అమ్మ ఏంది ఇది ఇట్లా కూడా ఉంటుందా అనిపించింది నాకు. సో అట్లా ఇండస్ట్రీలో అంతే. తర్వాత నేను ఏ రోజైతే కారు కొన్నానో, కారు కొన్నప్పుడు నాకు మార్నింగ్ 5:30కి ఫోన్ చేసే మేనేజరు 7:30కి ఫోన్ చేస్తాడు, సార్ వచ్చారా అని. ఎందుకు, ఓన్ కారు లేట్గా వచ్చినా పర్లేదు అనేసి. కారు లేనప్పుడు ఏంటంటే పొద్దున్నే తీసుకెళ్ళి 5:30కి పడేసేవాళ్ళు లొకేషన్లో. ఆడ కుర్చీలు ఉండవు, ఎవరు వచ్చిండ్రు, ప్రొడక్షన్ వచ్చిండ్రు, ఆకలి అవుతుంటే కాఫీ తాగుదామంటే ఆ సెట్లో ఏముండదు, అటు ఇటు తిరిగి ఏదో మూలం తీసుకొని కూర్చుంటాను. తర్వాత నుంచి కారు కొనుక్కొని, సార్ ఏ టైంకి రావాలి, ఓన్ కారా సార్ అంటే, ఓన్ కార్ అయితే 7:30కి వచ్చేయండి సార్, 2 గంటలు సేపు అంతే. అట్లా ఇవి ప్లస్ అంతే, ఏం లేదు. మామూలుగా ఏదైనా కానీ డబ్బు నోడికి విలువ ఇస్తారు.
కాదు కృష్ణానగర్ అని ఎందుకు అంటారు? నార్మల్గా ఇండస్ట్రీ అనగానే కృష్ణానగర్ అని ఎందుకు అంటారు? ఎదిగింది అక్కడే కదా. ఇప్పుడు సారథి స్టూడియోకి, అన్నపూర్ణ స్టూడియోకి, పద్మాలయ స్టూడియోకి దగ్గర. సో టెక్నీషియన్స్ అందరూ అక్కడే ఉండేవాళ్ళు. అందుకే కృష్ణానగర్ అని అంటారు. కృష్ణానగర్ కష్టాలు, కృష్ణానగర్ ఇది. సో ఇప్పటికి కూడా ఇండస్ట్రీ మొత్తం ఆడే కదా ఉండేది. ఇప్పుడంటే మణికొండ అనేది ఒకటి వచ్చింది కాబట్టి మళ్ళీ డెవలప్ అటు పోయారు కానీ అట్లా. ఓకే, నీ ఇండస్ట్రీ జర్నీలో ఏం నేర్చుకున్నావు? నీ లైఫ్ లైఫా? డబ్బులు ఉన్నప్పుడు మిగిలించుకోవాలి ఫస్ట్ పాయింట్. తర్వాత ఏంటంటే ఫేమ్ వస్తుంది పోతుంది. వచ్చినప్పుడు అంటే నీ ఫేమ్ అనేది నీ దగ్గర కనపడకూడదు. నువ్వు లేనప్పుడు నీ ఫేమ్ కనపడాలి. అరే పలానోడు అమ్మ ఆ సినిమాలు చేస్తాడు, అద్దురా వాడు ఇదిరా అంటారు. ఇంత విన్న వాళ్ళు నువ్వు వచ్చినప్పుడు నిన్ను చూస్తే ఫుల్ ఆపోజిట్ ఉండాలి, మామూలుగా ఉండాలి. ఇప్పుడు నేను ఇప్పటికి కూడా మణికొండలో స్కూటీ వేసుకొని తిరుగుతా అంట, టీ స్టాల్కి మామూలుగా వెళ్తుంటా, రోడ్ సైడ్ పానీపూరి తింటాంట, అక్కడ ఎక్కడ దోశలు ఫేమస్ అంటే కనుక వెళ్ళిపోయి మాదాపూర్ ఫుడ్ స్ట్రీట్లో రోడ్డు మీద తిరుగుతా తింటాంట. సో నాకేంటంటే ఓకే డబ్బులు ఉన్నప్పుడు బాగా రిచ్గా ఉంటాము, డబ్బులు లేనప్పుడు ఏం చేస్తావు? అదేదో డబ్బులు ఉన్నా లేకుండా ఒకటేలాగా ఉన్నావు అనుకో, మామూలుగా నీకు అలవాటు అయిపోతుంది. ఉన్నప్పుడు అలాగే తినొచ్చు, లేనప్పుడు కూడా అవును పెద్ద తేడా అనిపించదు. ఇప్పుడు అజిత్ గురించి చెప్తారు. అక్కడ ఏంటంటే అజిత్ ఒక సెట్లోకి వెళ్ళిపోయి అటు ఇటు తిరుగుతూ వెళ్తానే ఒక లైట్ అంతా సెట్ చేసి కూర్చోన్నాడంట. వెళ్ళి ఈయన పక్కన ప్లేస్ ఉంటే కూర్చొని బాబాయ్ ఒక బీడీ ఉంది అన్నాడంట. ఉంది సార్ అంటే బీడీ ఇస్తాను, ఆ బీడీ తీసుకొని నేను తాగినాడంట. ఆ లైట్ మెన్ వచ్చి అజిత్ సార్ నా పక్కన కూర్చొని బీడీ అడిగాను నన్ను అంటాడు. ఆయనకి ఏది బీడీ తాగాలనిపించింది, ఈయన కావాలంటే ఎక్కడి నుంచో తెప్పించుకోవచ్చు. తిరుగుతున్నాడు, ఒక ఆయన బీడీ తాగుతా కనపడినాడు, ఓకే బాబాయ్ బీడీ ఉంది అన్నాడు, ఆ ఉంది అన్నాడు, ఇచ్చాడు. మామూలుగా ఇప్పుడు అజిత్ గురించి మనం ఏమన్నా బైక్ వేసుకొని మామూలుగా తిరుగుతాడు అట్లా. సో నువ్వు నీలాగుంటే నీకు పేరు వచ్చినప్పుడు ఇదంతా ఉపయోగపడుతుంది. నీ డ్రెస్సింగ్ గురించి మాట్లాడావు కాబట్టి దానికి నా గురించి బాగా గుర్తొచ్చింది. ప్రతి ఒక్కటి ఐరన్ నీట్గా పద్ధతిగా బిగ్ బాస్లో నేను చూశాను. ప్రతి ఒక్కటి ఐరన్ ఇటుకి ఇలా పెడతావు, ఇలా చేస్తావు, మళ్ళీ అలా తీసి అలా పెడతావు. ఏంటి అంత ఇది? చిన్నప్పుడు బట్టలు లేవు కాబట్టి, అంటే చిన్నప్పుడు ఏంటంటే చాలా తక్కువ కనిపించేవాళ్ళు ఇంట్లో. సో అవే వాడుకోవాలి. అవి కూడా ఏంటంటే ఇప్పుడు నీ దగ్గర ఏదైనా కొత్త డ్రెస్ ఉందంటే ఒక 6 నెలలు 8 నెలలు మీ రిలేటివ్స్లో ఎవరింట్లో ఫంక్షన్ అయినా అదే కొత్తది ఇంకా. సో అది ఓన్లీ ఫంక్షన్లకే వాడుకోవాలన్నమాట. అదొక ప్యాంటే. సో అట్లా ఏంటంటే చిన్నప్పుడు బట్టలు అనేది పెద్దగా ఉండేవి కాదు. ఇప్పుడు ఏంటంటే పెద్ద అంటే చిన్నప్పుడు ఇంకోటి ఏంటంటే స్కూల్లో నేను SPL స్కూల్ పీపుల్ లీడర్. సో చాలా నీట్గా ఉండాలి, హెయిర్ కట్ మెయింటైన్ చేయాలి. మా PT సార్ ఇలా పట్టుకుంటాడు, జుట్టు అందిందంటే కనుక హెయిర్ కట్ చేసుకొని రావాలి. సో అలాగేందంటే నాకు స్కూల్లో ఒక 4 సంవత్సరాలు ఎవ్రీ ఇయర్ స్కూల్కి నీట్గా వచ్చే వాళ్ళకి అవార్డు ఇస్తారు కదా, దాంట్లో నాకే వచ్చింది 4 ఏళ్ళు. సో మంచిగా ఒక డబుల్ పెద్ద లాంగ్ టై ఉండేది, మర్చుకొని వేసుకుంటారు కదా ఆ టై. నా బట్టలు ఏంటంటే మార్నింగ్ ఐరన్ చేసుకొని వెళ్తా, మధ్యాహ్నం ఇంటికి వచ్చి మళ్ళీ ఐరన్ చేసుకొని మళ్ళీ వెళ్తా. సో హెయిర్ కట్ అలాగే మెయింటైన్ చేసేవాడిని, షూ పాలిష్ అలాగే మెయింటైన్ చేసేవాడిని. అది ఏంటంటే ఒకటి అలవాటు అయిపోయింది. అంటే ఎలాగో మన దగ్గర డబ్బులు లేవు, దరిద్రులము, కనీసం బట్టలన్నా నీట్గా వేసుకుంటే మర్యాద ఇస్తారు కదా అనేది. ఇప్పుడు ఇండస్ట్రీకి వచ్చినాక ఏమైపోయిందంటే బ్రాండ్ల మీద వచ్చేసింది. ఇప్పుడు ఏదైనా ఒక బ్రాండ్ పడింది, ఓకే ఆ బ్రాండ్ తీసేసుకుని. ఇప్పుడు ఈ వాచ్ ఉంది, ఇది డైరెక్టర్ అట్లీ చేతిలో చూసినా నేను, ఓహో అట్లీ వేసుకున్నాడంటే ఇదేదో పెద్ద తోపు, తెచ్చేసుకుందాం. ఈ టీషర్ట్ వచ్చి జూనియర్ ఎన్టీఆర్ ఒక చోట వేసుకున్నాడు బాంబేలో, బ్లాక్ కలర్ది, ఇదేదో బాగుంది బ్రాండ్, ఏం బ్రాండ్ అబ్బా అని చెప్పి స్క్రీన్ షాట్ తీసుకొని ఇది ఎక్కడ దొరుకుతుంది ఎత్తుకొని తెచ్చుకోవడము. సో మొత్తం ఇంకా అవి హ్యాండిల్ చేస్తాం. అదే అయింది. అంటే అదే సైకలాజికల్గా అంటారు కదా, సైకలాజికల్గా ఏంటంటే నీ దరిద్రం నీ దగ్గర ఉండాలి కానీ బయటోడికి కనపడకూడదు. సో అవన్నీ కవర్ చేసుకోవాలంటే మంచి బట్టలు వేసుకోవాలి. నేను ఒకప్పుడు కూడా సేమ్ తెలుసా, నా దగ్గర ఒక షర్ట్ ఉండేది, ఒక షర్టు, ఆ షర్ట్నే మనకి స్కూల్ సాటర్డే ఎప్పుడు సివిల్ డ్రెస్ వేస్తారు, ఎవ్రీ వీక్ అది వేసుకునేవాడిని. ఎవ్రీ సాటర్డే అదే షర్టు. నన్ను స్కూల్లో అడిగారు ఎందుకు ప్రతిసారి ఇదే షర్ట్ వేసుకుని వస్తున్నాను, నా ఫేవరెట్ షర్ట్ అని చెప్పేవాడిని. తెలుసా, అంటే చాలా మంది నా ఫేవరెట్ షర్ట్ అది, అందుకే నేను ఎవ్రీ వీక్ అదే వేసుకుంటాను, ఎందుకో నాకు మంచిగా అనిపిస్తుంది షర్ట్ వేస్తా అని చెప్పుకున్నాను. నాకు ఇప్పటికీ ఇంట్లో మొత్తం నా క్లాజెట్ అంతా బట్టలతో నిండిపోయింది. ఇప్పుడు నేను బట్టలు కొనుక్కోవట్లేదు కొద్ది రోజుల నుంచి, ఎందుకంటే బట్టలు పెట్టుకోవడానికి స్థలం లేదు ఇంట్లో, అన్ని బట్టలు కొనేసిన. అన్ని ఉన్నాయి కానీ దరిద్రం ఏంట్రా అంటే ఒక 2 షర్ట్లు ఉంటాయి ఫేవరెట్,
యాడికి పో అదే. మా వైఫ్ అయితే అరే నువ్వు ఆ షర్టు పడేస్తావా మనకు ఉంటది అది, అవును నిజమే. ఎన్నో ఉంటాయి బట్టలు, కబోర్డ్ అంతా ఉంటది, కానీ మనం అదే. నాకు రెడ్ కలర్ టీ షర్ట్ ఒకటి ఉంటుంది ఫుల్ స్లీవ్స్ ది, అదైతే ఇంక ఎప్పుడు చూడ అదే వేసుకుంటాయి ఎక్కడికైనా బయటికి వెళ్ళాలంటే అట్లా. డన్. అండ్ ఇంకోటి ఫస్ట్ లో నువ్వు ఫోన్ చేసి నేను ఎత్తలేదన్నావు కదా. అవును, నా ఫోన్ ఎందుకు ఎత్తేవాడు కాదు. ఒకప్పుడు యాంకర్ శివాతో ఇంటర్వ్యూ అంటే వాడి జీవితం సంక్రాంతి పోయేది. అంటే నువ్వు పట్టుకోవడం అలాంటి వాళ్ళని పట్టుకునేవాడు. సో అలాంటి టైంలో నేను అంటే నీ ఇంటర్వ్యూ వచ్చిందంటే వెయిట్ చేసేవాళ్ళం. ఇప్పుడు నార్త్ ఇండియాలో కొంతమంది ఉంటారు అనమాట, అర్ణబ్ గోస్వామి తర్వాత ఆస్కాతాలు అదే ఉంటాయి. వాళ్ళు ఇంటర్వ్యూ పిలిచారంటే వాడి కెరీర్ బిస్కెట్, వాడిని వేసి పడేస్తారు ఈరోజు అని. అలాగా నువ్వు ఫోన్ చేసి ఒకసారి ఫోన్ చేసింటే ఎత్తిన యాంకర్ శివ అంటే చెప్పు బ్రదర్ ఇట్లా ఇంటర్వ్యూ కావాలని, కానీ సరే సరే నేను తర్వాత చెప్తా అన్న. తర్వాత నేను 2 రోజులు నిద్రపోలే. యాంకర్ శివ నాకు ఫోన్ చేసి ఇంటర్వ్యూ కావాలన్నాడంటే నా గురించి ఏం ఇన్ఫర్మేషన్ ఉంది వాడి దగ్గర, ఏ రికార్డులు పెట్టుకున్నాడు, మనం ఏ తప్పు చేయలేదే, అయినా వీడి ఫోన్ చేసి అడుగుతాడంటే ఏదో ఉంది వీడి దగ్గర నాది, అది ఏమై ఉంటది అమ్మా ఎందుకు ఊరికి అనవసరంగా కెరీర్ పోగొట్టుకోవడం. తర్వాత బిగ్ బాస్ లో నువ్వు కలిసిన తర్వాత ఓకే, తర్వాత మనం చేద్దాం అనుకుంటే కూడా చాలా రోజులు అయింది, సంవత్సరం దాటిపోయింది. సంవత్సరం 2 ఏళ్ళు, ఇప్పుడు 2 ఏళ్ళు అయింది. ఇప్పుడు 2 ఏళ్ళ నుంచి మనం అనుకుంటున్నాం, కానీ అది సగం ఇంటర్వ్యూలు నాకు అలాగే పోయినాయి. పిలిచాడంటే ఏదో ఉంది ఎందుకులే వెళ్ళడం అని చెప్పి రారు. అది కాదురా బాబు. ఇప్పుడు కూడా నేను వస్తా అంటే మా వైఫ్ శివ ఏమన్నా కాంట్రవర్సీ అడుగుతాడేమో జాగ్రత్తగా ఆన్సర్ చెప్పండి. ఏముంది కాంట్రవర్సీ అడగడానికి, ఏమీ లేదు, వాడు నేను అన్ని మాట్లాడేసుకున్నాము, ఏమీ లేదు మా ఇద్దరికి. అది 3 నెలలు ఏం మాట్లాడాం. అయితే